నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఈ అధ్యాయంలో 4 నుంచి 10 వచనాలలో ఈ మాట 10 సార్లు మనకు కనిపిస్తుంది. అంటే ఈ మాట ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకునవచ్చు. నిలిచి ఉండుట అంటే ఒకే చోట ఉండడం. విశ్వాసులు నిలిచి ఉండవలసింది ఒకే చోట, అది క్రీస్తులో. ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల వలె నాటుకుని ఉండాలి. ఆయన శరీరంలో అవయవాల్లాగా, ఆయన ఆలయంలో రాళ్లలాగా, ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల వలె నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండుటకు గల కొన్ని సూత్రాలు, మన ఆలోచనలు, ఉద్దేశాలు, క్రియలను లోకంలో కలిసిపోకుండా వాక్యానుసారంగా జీవించాలి. ఆయనతో నిత్య సహవాసంలో ఉండుటకు ప్రయత్నించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. పాపాన్ని విసర్జించి వాక్యం ద్వారా మన జీవితాలను నిష్కల్మషంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ ఆదేశానికి లోబడి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలలో యేసు తన కోసం, శిష్యుల కోసం, ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న విశ్వాసులమైన మన కోసం తండ్రికి ప్రార్థిస్తున్నాడు. యేసు తండ్రితో, నా యందు నీవును, నీ యందు నేనును ఏకమై ఉన్నలాగున వారు మాత్రమే కాక వాక్యమునందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో మన నుండి ఆయన ఆశించినవి 23వ వచనంలో క్రీస్తులో నిలిచి ఉండాలని, 26వ వచనంలో క్రీస్తును ప్రేమించాలి అని, 14 నుంచి 16 వచనాలలో ఈ లోకము నుండి ప్రత్యేకంగా జీవించాలి అని, 17 నుంచి 19 వచనాలలో సత్యమై ఉన్న వాక్యమందు మనలను మనం ప్రతిష్ఠ చేసుకోవాలని, వాక్యానికి సంపూర్ణ విధేయత చూపేవారంగా ఉండాలని, అప్పుడు మాత్రమే మనం ఆయనలో నిలిచి ఉన్నట్లు అని ఆయన మనకు బోధిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆయన యందు, మనలో ఆయన మాటలు నిలిచి ఉన్నట్లయితే, అనగా వాక్య ధ్యానం మరియు ప్రార్థన ద్వారా క్రీస్తుకు చేరువై ఆయన సహవాసంలో ఎదిగి ఆయన స్వభావానికి, మాటలకు అనువుగా మన జీవితాలు ఉంటే, మనకి ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వాగ్దానం చేస్తున్నాడు. దానిని స్వతంత్రించుకున్నట్టుకు మన జీవిత పర్యంతం ఆయనలో నిలిచి ఉందుముగాక. ఆమేన్.